హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 10వ తరగతి జీవశాస్త్రం నుండి నియంత్రణ అనేటటువంటి పాఠానికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. మన వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిగా, నాడీ కణంలోని ఏ భాగం విద్యుత్ ప్రచోదనాలను కణదేహం నుండి దూరంగా తీసుకువెళ్తుంది? ఆప్షన్ ఏ కణదేహం, ఆప్షన్ బి మయోలిన్ తొడుగు, ఆప్షన్ సి యాక్సాన్, ఆప్షన్ డి డెండ్రైట్స్. సరైన సమాధానం ఆప్షన్ సి యాక్సాన్. ఈ యాక్సాన్ అనేది మనం నాడీ కణంలో చూసినట్లయితే కణదేహం నుంచి ఇలా పొడవుగా ఉన్నటువంటి నిర్మాణాన్ని మనం యాక్సాన్ అంటాం. ఈ యాక్సాన్ అనేది కణదేహం నుంచి సమాచారాన్ని తీసుకువెళ్తూ ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం అనేది యాక్సాన్ అవుతుంది. రెండు నాడీ కణాల మధ్య సమాచారం ప్రసారమయ్యే ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ సైనాప్స్, ఆప్షన్ బి గ్యాంగ్లియన్, ఆప్షన్ సి ప్రచోదనం, ఆప్షన్ డి రణవీర్ కణుపు. సరైన సమాధానం ఆప్షన్ ఏ సైనాప్స్. ఈ సైనాప్స్ అనేది రెండు నాడీ కణాలు ఒకదానితో ఒకటి కలుసుకున్నప్పుడు వాటి మధ్య ఉండేటటువంటి స్థలాన్నే సైనాప్స్ అంటారు. ఈ సైనాప్స్ ద్వారా ఒక నాడీ కణంలో ఉన్నటువంటి సమాచారం అనేది ఇంకొక నాడీ కణంలోకి సరఫరా చేయబడుతుంది. కాబట్టి సరైన సమాధానం అనేది సైనాప్స్. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, కింది వాటిలో ఏవి జ్ఞాననాడులుగా కూడా పిలువబడతాయి మరియు ప్రచోదనాలను జ్ఞానేంద్రియాల నుండి కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకువెళ్తాయి? ఆప్షన్ ఏ పరదీయ నాడులు, ఆప్షన్ బి అభివాహి నాడులు, ఆప్షన్ సి సహసంబంధ నాడులు, ఆప్షన్ డి అపవాహి నాడులు. సరైన సమాధానం ఆప్షన్ బి అభివాహి నాడులు. ఈ అభివాహి నాడులని మనం జ్ఞాన నాడులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అభివాహి నాడులు అనేవి జ్ఞానేంద్రియాల నుండి ప్రచోదనాలను అంటే స్టిమ్యులస్ని కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకొని వెళ్తాయి. వీటినే జ్ఞాననాడులు అని కూడా పిలుస్తారు. అదేవిధంగా మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే ఈ పరదీయ నాడులు అనేవి మిగతా కేంద్ర నాడీ వ్యవస్థ కాకుండా ఉన్నటువంటి నాడులను పరదీయ నాడులు అంటారు. అదేవిధంగా ఇక్కడ సహసంబంధ నాడులు అంటే ఈ అభివాహి నాడులు మరియు అపవాహి నాడులు రెండింటినీ కలిపేటటువంటి నాడులను సహసంబంధ నాడులు అని పిలుస్తూ ఉంటారు. ఈ ఆప్షన్ డిని గమనించినట్లయితే ఆప్షన్ డి అపవాహి నాడులు, వీటిని చాలక నాడులు అని కూడా పిలుస్తారు. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి సమాచారాన్ని నిర్వాహక అంగానికి తీసుకుని వస్తూ ఉంటాయి. కాబట్టి సరైన సమాధానం అనేది బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, ప్రతిచర్య చాపం యొక్క సరైన మార్గం ఏది? ఆప్షన్ ఏ గ్రాహకం, వెన్నుపాము, జ్ఞాననాడి, చాలకనాడి, నిర్వాహక కండరం. ఆప్షన్ బి నిర్వాహక కండరం, చాలకనాడి, వెన్నుపాము, జ్ఞాననాడి, గ్రాహకం. ఆప్షన్ సిని గమనించినట్లయితే గ్రాహకము, చాలకనాడి, వెన్నుపాము, జ్ఞాననాడి, నిర్వాహక కండరం. ఆప్షన్ డిని గమనించినట్లయితే గ్రాహకం, జ్ఞాననాడి, వెన్నుపాము, చాలకనాడి, నిర్వాహక కండరం. సరైన సమాధానం ఆప్షన్ డి గ్రాహకము, జ్ఞాననాడి నుంచి వెన్నుపాము, వెన్నుపాము నుంచి చాలకనాడి, చాలకనాడి నుండి నిర్వాహక కండరానికి ఇది ప్రతిచర్య చాపం యొక్క సరైన మార్గంగా గమనించవచ్చు. ఫస్ట్ మనం ఏదైనా
ప్రచోదనాలు చూసినట్లయితే అది గ్రాహకం గ్రహించి, అంటే ఇక జ్ఞానేంద్రియాలనే గ్రహించి జ్ఞానేంద్రియాల నుంచి జ్ఞాననాడి గ్రహిస్తుంది. ఈ జ్ఞాననాడి ద్వారా ఆ సమాచారం అనేది వెన్నుపాముకి వెళ్తుంది. వెన్నుపాము నుంచి ఇక్కడ చాలకనాడి, వీటిని అపవాహి నాడులు అని కూడా అంటారు. ఈ చాలకనాడి ద్వారా మళ్ళీ రియాక్షన్ అనేది ఏం చేయాలనేటటువంటిది కండర నిర్వాహక కండరానికి సరఫరా చేయబడుతుంది. ఈ విధంగా ప్రతిచర్య చాపం అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, మానవ మెదడులో ఆలోచన, జ్ఞాపక శక్తి మరియు తర్కానికి బాధ్యత వహించే అతిపెద్ద భాగం ఏది? ఆప్షన్ ఏ మజ్జాముఖం, ఆప్షన్ బి ద్వారగోర్ధం, ఆప్షన్ సి అనుమస్తిష్కం, ఆప్షన్ డి మస్తిష్కం. సరైన సమాధానం ఆప్షన్ డి మస్తిష్కం. ఈ మస్తిష్కం అనేది మానవుని యొక్క ముందు మెదడులోని భాగం. ఈ మస్తిష్కమే మనలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని, జ్ఞాపక శక్తిని మరియు తార్కికానికి ఇది నిర్వహించేటటువంటి భాగం. మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే ఈ మజ్జాముఖం అనేది వెనుక మెదడులో ఉండేటటువంటి భాగము. ఇది హృదయ స్పందన కానీ, శ్వాసక్రియ, రక్తపీడనం వంటి చర్యలను నియంత్రిస్తూ ఉంటుంది. అదే నెక్స్ట్ ద్వారగోర్ధాన్ని గమనించినట్లయితే, ద్వారగోర్ధం అనేది కూడా ముందు మెదడులోని భాగం. ఇది కోపము, బాధ, ఆనందం వంటి భావావేశాలకు సంబంధించినటువంటి పనుల్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఇక ఆప్షన్ సి అనుమస్తిష్కాన్ని గమనించినట్లయితే, ఈ అనుమస్తిష్కం అనేది ఇది ముఖ్యంగా మన శరీర సమతా స్థితిని, అదేవిధంగా కండరాల కదలికలకు సంబంధించినటువంటి నియంత్రణను నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆలోచన మరియు జ్ఞాపక శక్తికి సంబంధించింది మస్తిష్కం. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, ఈ క్రింది వాటిలో ఏది మధ్య మెదడు యొక్క ప్రాథమిక విధి? ఆప్షన్ ఏ శరీర సమతుల్యను నియంత్రించడం, ఆప్షన్ బి గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించడం, ఆప్షన్ సి దృష్టి మరియు వినికిడి ప్రతిచర్యలను నియంత్రించడం, ఆప్షన్ డి ఆకలి మరియు దప్పికలను నియంత్రించడం. సరైన సమాధానం ఆప్షన్ సి దృష్టి మరియు వినికిడికి సంబంధించినటువంటి ప్రతిచర్యలను నియంత్రిస్తూ ఉంటుంది. ఇది మధ్య మెదడు. మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే శరీర సమతుల్యతను నియంత్రించడం అనేది ఇది అనుమస్తిష్కం యొక్క విధి. అదేవిధంగా ఇక్కడ గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించడం అనేది ఇక్కడ మజ్జాముఖం యొక్క ఇది విధి, అంటే ఇది వెనక మెదడు యొక్క పని. అదేవిధంగా ఆకలి మరియు దప్పికను నియంత్రించడం అనేది ద్వారగోర్ధం యొక్క విధి, ముందు మెదడులోని భాగంగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మధ్య మెదడు యొక్క ప్రాథమిక విధి అంటే దృష్టి, అదేవిధంగా వినికిడికి సంబంధించినటువంటి చర్యలను ఇది నిర్వహిస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, వెన్నుపాము యొక్క ప్రాథమిక విధి కానిది ఏది? ఆప్షన్ ఏ ఆలోచించడం మరియు నిర్ణయాలు తీసుకోవడం, ఆప్షన్ బి ప్రతిచర్య చర్యలను నియంత్రించడం, ఆప్షన్ సి మెదడు మరియు శరీర భాగాల మధ్య నాడీ సంకేతాలను ప్రసారం చేయడం, ఆప్షన్ డి శరీర భంగిమ మరియు కదలికలను పాక్షికంగా సమన్వయం చేయడం. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆలోచించడము మరియు నిర్ణయాలు తీసుకోవడం. ఇది మెదడు యొక్క పని. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వెన్నుపాము యొక్క ప్రాథమిక విధి కానిది అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఆలోచించడము, నిర్ణయాలు తీసుకోవడం అనేది మెదడు నిర్వహిస్తూ ఉంటుంది. అదేవిధంగా మిగతా 3 ఆప్షన్స్ని గమనించినట్లయితే ఇక్కడ ప్రతిచర్య చర్యలను వెన్నుపాము నిర్వహిస్తుంది. అదేవిధంగా మెదడు మరియు శరీర భాగాల మధ్య ఉన్నటువంటి నాడీ సంకేతాలను ఇది ప్రసారం చేస్తుంది. అదేవిధంగా శరీర భంగిమలు కానీ శరీర కదలికలను పాక్షికంగా ఇది సమన్వయపరుస్తుంది. ఇవి 3 వెన్నుపాము యొక్క విధులను
నిర్వహిస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే ఈ క్రింది వాటిలో ఏ హార్మోన్ మరియు దాని విధి సరిగ్గా జతపరచలేదు? ఆప్షన్ ఏ థైరాక్సిన్, జీవక్రియ రేటు నియంత్రణ. ఆప్షన్ బి పెరుగుదల హార్మోన్, ఎముకలు మరియు కండరాల పెరుగుదల. ఆప్షన్ సి ఇన్సులిన్, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడం. ఆప్షన్ డి ఎడ్రినలిన్, జీర్ణక్రియను వేగవంతం చేయడం. సరైన సమాధానం ఆప్షన్ డి ఎడ్రినలిన్ అనే హార్మోను ఇది జీవక్రియను వేగవంతం చేయదు. ఇక్కడ ఇది సరిగ్గా జతపరచలేదు. ఎందుకంటే ఇక్కడ ఎడ్రినలిన్ అనే హార్మోను మనలో జరిగేటటువంటి ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన నుంచి మనల్ని జాగ్రత్త పరచడంలో, అదేవిధంగా వివిధ రకాల ఉద్దీపనలకు మన శరీరం ఏ విధంగా లోనవుతుంది లాంటి చర్యలను ఇది నియంత్రిస్తూ ఉంటుంది. అంతేగాని జీర్ణక్రియను నిర్వహించదు. మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే ఇక్కడ థైరాక్సిన్ అనేది మన జీవక్రియలో రేటుని నియంత్రిస్తూ ఉంటుంది, రకరకాల జీవక్రియలు. అదేవిధంగా పెరుగుదల హార్మోన్ అనేది మనకి పీయూష గ్రంథి స్రవిస్తూ ఉంటుంది. దీనివల్ల ఎముకలు కానీ కండరాలు పెరుగుదల జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇన్సులిన్ ఇది క్లోమ గ్రంథి స్రవిస్తూ ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి అనేది నియంత్రించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సరిగ్గా జతపరచలేనిది ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే మొక్కల వేర్లు గురుత్వాకర్షణ దిశలో కిందికి పెరగడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ధన కాంతి అనువర్తనం. ఆప్షన్ బి రుణ గురుత్వానువర్తనం. ఆప్షన్ సి ధన గురుత్వానువర్తనం. ఆప్షన్ డి రుణ జలానువర్తనం. సరైన సమాధానం ఆప్షన్ సి ధన గురుత్వానువర్తనం. అంటే ఇక్కడ మొక్కలలో వేర్లు అనేవి గురుత్వాకర్షణ దిశకు అనుగుణంగా భూమి లోపలికి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని ధన గురుత్వానువర్తనం అంటారు. అదేవిధంగా ఈ మొక్కలలో కాండం అనేది కాంతికి అనుగుణంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ కాండం పెరుగుదలను కాంతి అనువర్తనంగా మనము పిలవచ్చు. కాబట్టి ఇక్కడ వేర్లు అనేవి ధన గురుత్వానువర్తనంగా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే కింది వాటిలో కణ విభజనను ప్రోత్సహించే మొక్కల హార్మోన్ ఏది? ఆప్షన్ ఏ అబ్సైసిక్ ఆమ్లం. ఆప్షన్ బి జిబ్బరెల్లిక్ ఆమ్లం. ఆప్షన్ సి ఆక్సిన్లు. ఆప్షన్ డి సైటోకైనిన్లు. సరైన సమాధానం ఆప్షన్ డి సైటోకైనిన్లు. ఈ సైటోకైనిన్లు అనేవి కణ విభజనను ప్రోత్సహించి కణాల సంఖ్యను విపరీతంగా పెంచడం కోసము బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే అబ్సైసిక్ ఆమ్లం, దీన్నే స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది పత్రాల యొక్క, అదేవిధంగా పుష్పాలు కానీ, అదేవిధంగా ఫలాల యొక్క వయస్సును ఇవి తగ్గిస్తూ ఉంటాయి, అంటే తొందరగా రాలిపోయేలాగా చేస్తూ ఉంటాయి. అదేవిధంగా జిబ్బరెల్లిక్ ఆమ్లం, ఇవి అనిసేక ఫలాలు, మొక్కలలో అనిసేక ఫలాలు ఏర్పడడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా పుష్పాలు తొందరగా రావడానికి కానీ, ఫలాలు ఏర్పడడానికి కానీ ఉపయోగపడుతుంటాయి. ఆక్సిన్లు, ఇవి మొక్క పెరుగుదలకు బాగా ఉపయోగపడేటటువంటి ఆక్సిజన్. ఇక్కడ సైటోకైనిన్ అనేది కణ విభజనను ప్రేరేపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే స్వయంచాలక నాడీ వ్యవస్థ ఏ శరీర భాగాలను నియంత్రిస్తుంది? ఆప్షన్ ఏ నడవడం మరియు పరిగెత్తడం వంటి స్వచ్ఛంద కదలికలు. ఆప్షన్ బి ఆలోచించడం, మాట్లాడడం మరియు నేర్చుకోవడం. ఆప్షన్ సి చూడడం మరియు వినడం వంటి జ్ఞాన అవగాహన. ఆప్షన్ డి హృదయ స్పందన, జీర్ణక్రియ మరియు శ్వాసక్రియ వంటి అనియంత్రిత చర్యలు. సరైన సమాధానం ఆప్షన్ డి హృదయ స్పందన, జీర్ణక్రియ మరియు శ్వాసక్రియ వంటి అనియంత్రిత చర్యలను ఈ స్వయంచాలక నాడీ వ్యవస్థ అనేది నిర్వహిస్తూ ఉంటుంది. అంటే కేంద్ర నాడీ వ్యవస్థతో సంబంధం లేకుండా జరిగేటటువంటి ఈ
చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వయంచాలక నాడీ వ్యవస్థగా పిలుస్తూ ఉంటారు. ఇవి హృదయ స్పందన కానీ, జీర్ణక్రియ కానీ, శ్వాసక్రియ ఇవన్నీ కూడా ఈ నాడీ వ్యవస్థ నిర్వహిస్తూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, శరీరంలో అయోడిన్ లోపము ఏ గ్రంథి వాపుకు మరియు ఏ వ్యాధికి దారితీస్తుంది? ఆప్షన్ ఏ పీయూష గ్రంథి, అధిదీర్ఘకాయత్వం. ఆప్షన్ బి థైరాయిడ్ గ్రంథి, గాయిటర్. ఆప్షన్ సి ఎడ్రినల్ గ్రంథి, అడిన్సన్స్ వ్యాధి. ఆప్షన్ డి క్లోమ గ్రంథి, మధుమేహ వ్యాధి. సరైన సమాధానం ఆప్షన్ బి థైరాయిడ్ గ్రంథి గాయిటర్ అనేటటువంటి వ్యాధికి లోనవుతూ ఉంటారు. ఎందుకంటే మన శరీరంలో ఎప్పుడైతే మనం తీసుకునేటటువంటి ఆహారంలో అయోడిన్ లోపిస్తుందో అప్పుడు ఈ థైరాయిడ్ గ్రంథి అనేది ఈ మెడ భాగంలో వాపుగా తయారవుతుంది. దాన్ని మనము సామాన్య గాయిటర్గా పిలుస్తూ ఉంటారు. ఇక మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే పీయూష గ్రంథి, దీన్నే మాస్టర్ ఆఫ్ గ్లాండ్స్గా పిలవడం జరుగుతుంది. ఇది చాలా రకాలుగా హార్మోన్లను స్రవిస్తూ ఉంటుంది. దాంట్లో ఒకటి పెరుగుదల హార్మోన్. ఆ పెరుగుదల హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల మానవుల్లో ఎత్తు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని అతిదీర్ఘ కాయత్వంగా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా ఎడ్రినల్ గ్రంథి, ఇది మూత్రపిండం యొక్క పై భాగంలో ఉంటుంది. ఇది ఎడ్రినల్ అనేటటువంటి హార్మోన్ను స్రవిస్తూ ఉంటుంది. అది లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి అడిన్సన్స్ అనేటటువంటి వ్యాధి. అదేవిధంగా క్లోమ గ్రంథి, ఇది మిశ్రమ గ్రంథిగా పరిగణిస్తారు. ఎందుకంటే దీంట్లో కొంత భాగంలో నాళాలుగా ఉంటాయి, అదేవిధంగా కొంత భాగము వినాళ గ్రంథిగా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ క్లోమ గ్రంథి స్రవించేటటువంటి ఇన్సులిన్ లోపం వల్ల మధుమేహం అనేటటువంటి వ్యాధి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అయోడిన్ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి గాయిటర్ అనే వ్యాధి. ఇది థైరాయిడ్ గ్రంథి యొక్క సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ను గమనించినట్లయితే, కింది వాటిలో ఏది సహానుభూత, ఇక్కడ పర అని మెన్షన్ చేసుకోండి, సహానుభూత పరనాడీ వ్యవస్థ యొక్క క్రియాశీలత ఫలితంగా జరుగుతుంది? ఆప్షన్ ఏ కనుపాపలు విస్తరించడం. ఆప్షన్ బి రక్తపోటు పెరగడం. ఆప్షన్ సి హృదయ స్పందన రేటు పెరగడం. ఆప్షన్ డి జీర్ణక్రియను ప్రేరేపించడం. సరైన సమాధానం ఆప్షన్ డి జీర్ణక్రియను ప్రేరేపించడం. ఎందుకంటే ఇక్కడ సహానుభూత పర నాడీ వ్యవస్థ అనేది మనము ఏదైనా ఒక సంఘటన నుంచి తేరుకున్న తర్వాత నియంత్రించేటటువంటి చర్యలను ఇక్కడ సహానుభూత పరనాడీ వ్యవస్థ అనేది నియంత్రిస్తూ ఉంటుంది. ఇక్కడ మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే కనుపాపలు విస్తరించడం అనేది సహానుభూత నాడీ వ్యవస్థ అనేది నిర్వహిస్తూ ఉంటుంది. అదేవిధంగా రక్తపోటు పెరగడం కానీ హృదయ స్పందన రేటు పెరగడం అనేది సహానుభూత నాడీ వ్యవస్థ అనేది నిర్వహిస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, కింది వాటిలో ఏది మొక్కలలో ట్రాఫిక్ మరియు నాస్టిక్ కదలికల మధ్య ప్రధాన వ్యత్యాసంగా ఉంటుంది? ఆప్షన్ ఏ ట్రాఫిక్ కదలికలు వేగంగా, నాస్టిక్ కదలికలు నెమ్మదిగా ఉంటాయి. ఆప్షన్ బి ట్రాఫిక్ కదలికలు పెరుగుదలపై ఆధారపడి ఉంటాయి, నాస్టిక్ కదలికలు ఆధారపడి ఉండవు. ఆప్షన్ సి ట్రాఫిక్ కదలికలు అంతర్గత కారకాల వల్ల, ఈ నాస్టిక్ కదలికలు అనేవి బాహ్య కారకాల వల్ల జరుగుతాయి. ఆప్షన్ డి ట్రాఫిక్ కదలికలు తాత్కాలికం, నాస్టిక్ కదలికలు శాశ్వతం. సరైన సమాధానం ఆప్షన్ బి ట్రాఫిక్ కదలికలు అనేవి పెరుగుదలపై ఆధారపడి ఉంటాయి, అదేవిధంగా నాస్టిక్ కదలికలు అనేవి పెరుగుదలపై ఆధారపడి ఉండవు. ఇది మొక్కలలో ట్రాఫిక్ కదలికలకి అదేవిధంగా నాస్టిక్ కదలికలకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. అంటే ఇక్కడ ట్రాఫిక్ కదలికలు అంటే ఏదైతే ఉద్దీపనకు అనుగుణంగా ఇక్కడ ప్రతిస్పందన అనేది ఉంటుంది, అంటే ఉద్దీపన యొక్క దిశ పైన ఆధారపడి ఉంటుంది. కానీ నాస్టిక్ కదలికలు అనేవి ఉద్దీపన యొక్క దిశ పైన ఆధారపడి ఉండవు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, పుష్పించే మొక్కలలో
పుప్పొడి నాళం అండం వైపు పెరగడం అనేది ఏ రకమైన అనువర్తనానికి ఉదాహరణ? ఆప్షన్ ఏ రసాయనికానువర్తనం, ఆప్షన్ బి కాంతి అనువర్తనం, ఆప్షన్ సి గురుత్వానువర్తనం, ఆప్షన్ డి స్పర్శానువర్తనం. సరైన సమాధానం ఆప్షన్ ఏ రసాయనిక అనువర్తనం. అంటే ఇక్కడ మొక్కలలో, పుష్పించే మొక్కలలో ఇక్కడ కీలాగ్రంపై పడినటువంటి పరాగ రేణువు ఈ కీలాగ్రంలో ఉన్నటువంటి కొన్ని రసాయనాల ద్వారా ఇది మొలకెత్తి ఇది పరాగనాళంని ఏర్పరుస్తుంది. ఈ పరాగనాళం అనేది కింద ఉన్నటువంటి అండాశయాన్ని చేరుతుంది. ఇలా చేరడంలో ఉపయోగపడేటటువంటి అనువర్తనాన్ని మనం రసాయనిక అనువర్తనం అని పిలుస్తూ ఉంటారు. ఇక మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే కాంతి అనువర్తనం, ఇది మొక్కపై పడేటటువంటి కాంతికి అనుగుణంగా ఎటువైపు అయితే కాంతి పడుతుందో అటువైపు పెరగడాన్ని కాంతి అనువర్తనం అంటారు. అదేవిధంగా ఇక్కడ గురుత్వానువర్తనం అంటే మొక్కలో ఉండేటటువంటి వేర్లు గురుత్వాకర్షణకు అనుగుణంగా పెరుగుతూ ఉంటాయి, అలా పెరగడాన్ని గురుత్వానువర్తనం అంటారు. ఇక్కడ స్పర్శానువర్తనం అంటే కొన్ని తీగజాతి మొక్కలలో ఆ తీగజాతి మొక్క యొక్క తీగలకి ఏదైనా తగిలినప్పుడు ఆ మొక్కలు ఆ ఆధారాన్ని పట్టుకొని పెరుగుతూ ఉంటాయి, అలా పెరగడాన్ని స్పర్శానువర్తనం అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే కింది వాటిలో వెనుక మెదడులో భాగం కానిది ఏది? ఆప్షన్ ఏ అనుమస్తిష్కం, ఆప్షన్ బి మధ్యాముఖం, ఆప్షన్ సి మస్తిష్కం, ఆప్షన్ డి ప్రాన్స్ వెరోలి. సరైన సమాధానం ఆప్షన్ సి మస్తిష్కం. ఈ మస్తిష్కం అనేది ముందు మెదడులో ఉన్నటువంటి భాగం. మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే అనుమస్తిష్కము, మధ్యాముఖం అనేది వెనుక మెదడులో ఉన్నటువంటి భాగాలుగా గమనించవచ్చు. ఈ పాన్స్ వెరోల్ అనేది కూడా వెనుక మెదడులో ఉన్నటువంటి భాగం. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కానప్పుడు లేదా కణాలు దానికి సరిగ్గా స్పందించనప్పుడు వచ్చే పరిస్థితిని ఏమంటారు? ఆప్షన్ ఏ మధుమేహం, ఆప్షన్ బి అతి దీర్ఘకాయత్వం, ఆప్షన్ సి గాయిటర్, ఆప్షన్ డి మరుగుజ్జుతనం. సరైన సమాధానం ఆప్షన్ ఏ మధుమేహం. ఈ మధుమేహం అనేటటువంటి వ్యాధి క్లోమ గ్రంథి స్రవించేటటువంటి ఇన్సులిన్ లోపం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇక మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే అతి దీర్ఘకాయత్వం అనేది పీయూష గ్రంథి స్రవించేటటువంటి పెరుగుదల హార్మోన్ అనేది ఎక్కువగా విడుదల కావడం వల్ల మానవులలో ఎత్తు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది, దాన్ని అతి దీర్ఘకాయత్వం అంటారు. అదేవిధంగా ఒకవేళ అది సరిపడినంత కంటే తక్కువగా విడుదలైనట్లయితే ఎత్తు అనేది సరిగ్గా పెరగరు, కాబట్టి దాన్ని మరుగుజ్జుతనంగా పిలుస్తూ ఉంటారు. ఇక థైరాయిడ్ గ్రంథి అయోడిన్ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధినే గాయిటర్గా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం అనేది మధుమేహం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే మెదడు మరియు వెన్నుపామును రక్షించే 3 పొరను ఏమంటారు? ఆప్షన్ ఏ మస్తిష్క వల్కలం, ఆప్షన్ బి మెనింజస్, ఆప్షన్ సి పుర్రే, ఆప్షన్ డి కార్పస్ కల్లోజం. సరైన సమాధానం ఆప్షన్ బి మెనింజస్. ఇక్కడ మెదడును కానీ అదేవిధంగా వెన్నుపామును కానీ రక్షిస్తూ దాన్ని కాపాడుతూ 3 పొరలు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ 3 పొరలను కలిపే మెనింజస్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే కింది వాటిలో ఏది మానవ శరీరంలోని అతిపెద్ద జ్ఞానేంద్రియం? ఆప్షన్ ఏ నాలుక, ఆప్షన్ బి చర్మం, ఆప్షన్ సి చెవి, ఆప్షన్ డి కన్ను. సరైన సమాధానం ఆప్షన్ బి చర్మం. ఇక్కడ గమనించినట్లయితే మానవుల్లో 5 జ్ఞానేంద్రియాలు ఉండడం జరుగుతుంది. అవి కన్ను, చెవి, నాలుక, ముక్కు, అదేవిధంగా చర్మం. ఇక్కడ చర్మం అనేది ఈ 5 జ్ఞానేంద్రియాలలో అన్నిటికంటే
పెద్దదైనటువంటి జ్ఞానేంద్రియం. అదేవిధంగా మానవుని శరీరంలో అతిపెద్ద అవయవం కూడా చర్మమే. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, మొక్కల పెరుగుదలను నియంత్రించే రసాయన పదార్థాలను సాధారణంగా ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఎంజైములు, ఆప్షన్ బి వర్ణద్రవ్యాలు, ఆప్షన్ సి విటమిన్లు, ఆప్షన్ డి ఫైటో హార్మోన్లు. సరైన సమాధానం ఆప్షన్ డి ఫైటో హార్మోన్స్. వీటిని మొక్కలలో నియంత్రకాలని కూడా పిలవడం జరుగుతుంది. మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే ఎంజైమ్లు అనేవి మానవులలో ఉండేటటువంటి ఈ రసాయన నియంత్రకాలనే ఎంజైమ్లు అంటారు. అదేవిధంగా ఇక్కడ మొక్కలలో ఉండేటటువంటి వర్ణద్రవ్యాలు అంటే ఇక్కడ క్లోరోఫిల్ కానీ జాంతోఫిల్స్ లాంటి వర్ణద్రవ్యాలు అనేవి మొక్కల్లో గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆహార పదార్థాలలో ఉండేటటువంటి ఈ పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటిని విటమిన్లుగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మొక్కలలో పెరుగుదలకు సంబంధించిన నియంత్రకాలని ఫైటో హార్మోన్స్ అంటారు. ఇవి ఆక్సిన్ కానీ, జిబ్బరిలిన్స్, సైటోకైనిన్స్, అదేవిధంగా అబ్సైసిక్ యాసిడ్, అదేవిధంగా ఇథైలిన్ అనేటటువంటి 5 రకాల ఫైటో హార్మోన్లు అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, కింది వాటిలో ఏ ప్రక్రియకు మెదడు యొక్క ప్రమేయం అవసరం లేదు? ఆప్షన్ ఏ చదరంగం ఆడడం, ఆప్షన్ బి కవిత రాయడం, ఆప్షన్ సి సమీకరణాన్ని పరిష్కరించడం, ఆప్షన్ డి వేడి వస్తువును తాకినప్పుడు చేతిని వెనక్కి తీసుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ డి వేడి వస్తువులను తాకినప్పుడు చేతిని వెనక్కి తీసుకోవడం. ఇది అసంకల్పిత ప్రతీకార చర్యగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ అసంకల్పిత ప్రతీకార చర్యలు ఏవైతే ఉన్నాయో అవి వెన్నుపాము యొక్క ఆధీనంలో జరుగుతూ ఉంటాయి. మిగతా అన్నీ కూడా ఇక్కడ నియంత్రిత చర్యలు అంటే మెదడు యొక్క ఆధీనంలో ఉండి నిర్వర్తించేటటువంటి చర్యలుగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం అనేది ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, మానవ నాడీ వ్యవస్థకు సంబంధించి కింది వాక్యాలలో ఏది తప్పుగా ఉంది? ఆప్షన్ ఏ అపవాహి నాడులు ప్రభావ అంగాలకు కేంద్ర నాడీ వ్యవస్థ నుండి ఆజ్ఞలను చేరవేస్తాయి. ఆప్షన్ బి సహసంబంధ నాడులు నేరుగా జ్ఞానాంగాలను ప్రభావ అంగాలతో కలుపుతాయి. ఆప్షన్ సి అభివాహి నాడులు జ్ఞానాంగాల నుండి కేంద్ర నాడీ వ్యవస్థకు ప్రచోదనాలను తీసుకువెళ్తాయి. ఆప్షన్ డి పరదీయ నాడీ వ్యవస్థలో 12 జతల కపాల నాడులు, 31 జతల వెన్ను నాడులు ఉంటాయి. సరైన సమాధానం ఆప్షన్ బి సహసంబంధ నాడులు అనేవి నేరుగా జ్ఞానాంగాలను మరియు ప్రభావాంగాలతో కలుపుతాయి. ఇది తప్పుగా ఉన్నటువంటి వాక్యం. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం అనేది బి అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రశ్నలో మానవ నాడీ వ్యవస్థకు సంబంధించి తప్పుగా ఉన్నది ఏది అని ఇవ్వడం జరిగింది. నిజానికి ఇక్కడ సహసంబంధ నాడులు అనేవి అభివాహి నాడులు మరియు అపవాహి నాడులు రెండింటినీ కలిపేటటువంటి నాడులు. వాటినే ఇక్కడ జ్ఞాన నాడులు, చాలక నాడులను కలిపేటటువంటివి మిశ్రమ నాడులు అని కూడా అంటారు. ఈ సహసంబంధ నాడులనే మిశ్రమ నాడులు అని కూడా పిలుస్తూ ఉంటారు. మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా సరైనటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, మానవ మెదడుకు సంబంధించి కింది వాటిలో ఏది సత్యం కాదు? ఆప్షన్ ఏ శరీర బరువులో మెదడు బరువు సుమారుగా 2% ఉంటుంది. ఆప్షన్ బి స్త్రీ మెదడు బరువు పురుషుని మెదడు బరువు కన్నా సుమారు 100 గ్రాములు ఎక్కువ. ఆప్షన్ సి మస్తిష్కం బూడిద రంగు పదార్థాన్ని బాహ్యంగా, తెల్లటి పదార్థాన్ని అంతరంగా కలిగి ఉంటుంది. ఆప్షన్ డి పురుషుని మెదడు బరువు సుమారుగా 1375 గ్రాములు ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ బి స్త్రీ మెదడు పురుషుని మెదడు కన్నా 100 గ్రాములు ఎక్కువ ఉంటుంది. ఇది తప్పుగా ఉన్నటువంటి వాక్యం. ఇక్కడ మనకు ప్రశ్నలో సత్యం కానిది ఏది అని అడగడం జరిగింది. కాబట్టి
బి అనేది తప్పుగా ఉంది. ఎందుకంటే స్త్రీ యొక్క మెదడు పురుషుని మెదడు కంటే 100 గ్రాములు తక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే. ఎందుకంటే ఇక్కడ మానవుని యొక్క శరీర బరువులో మెదడు బరువు అనేది 2% ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మెదడు యొక్క అతిపెద్ద భాగము ముందు మెదడు, దానిలో ఉన్నటువంటి భాగమే ఈ మస్తిష్కం. మస్తిష్కంలో గైరీ సల్సి అనేటటువంటి భాగాలు ఉంటాయి. ఇక్కడ ఉబ్బెత్తు భాగము మరియు పల్లపు భాగాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ బూడిద రంగు పదార్థం అనేది ఉంటుంది, దాన్ని మనం గ్రే మ్యాటర్గా, అదేవిధంగా తెల్లని పదార్థం ఉంటుంది, వైట్ మ్యాటర్గా పిలుస్తూ ఉంటారు. ఈ బూడిద రంగు పదార్థం అనేది బాహ్యంగా ఉంటుంది, తెల్లని పదార్థం అనేది అంతరంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పురుషుని యొక్క మెదడు బరువు అనేది 1375 గ్రాములుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, మొక్కలలో కాంతి అనువర్తన చలనానికి కారణమయ్యే హార్మోన్ ఏది? ఆప్షన్ ఏ ఆక్సిన్లు, ఆప్షన్ బి ఇథైలిన్లు, ఆప్షన్ సి సైటోకైనిన్లు, ఆప్షన్ డి జిబ్బరిల్లిన్లు. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆక్సిన్లు. ఎందుకంటే ఆక్సిన్లు అనేవి మొక్క యొక్క కాండపు యొక్క అంచులలో కొన భాగంలో ఉంటాయి. కాంతి పడ్డప్పుడు మొక్క అనేది ఆ కాంతికి అనుగుణంగా పెరుగుతూ ఉంటుంది, దాన్ని కాంతి అనువర్తనంగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఆక్సిన్లు అనేవి పెరుగుదలకు ఉపయోగపడతాయి. అదేవిధంగా మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే, ఇథైలిన్ అనేది ఫలాలు పక్వానికి రావడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా సైటోకైనిన్లు అనేవి కణ విభజనకు తోడ్పడుతూ ఉంటుంది. ఇక్కడ జిబ్బరిల్లిన్లు అనేవి పుష్పాలు కానీ పత్రాలు కానీ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా అనిషేక ఫలాలు ఏర్పడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, మొక్కలలోని ఏ ఫైటో హార్మోన్ను వృద్ధాప్య హార్మోన్ లేదా ఒత్తిడి హార్మోన్ అని కూడా పిలుస్తారు? ఎందుకంటే ఇది ఆకులు మరియు పండ్ల రాలడాన్ని ప్రోత్సహిస్తుంది. ఆప్షన్ ఏ జిబ్బరిల్లిన్, ఆప్షన్ బి అబ్సైసిక్ ఆమ్లం, ఆప్షన్ సి సైటోకైనిన్, ఆప్షన్ డి ఆక్సిన్లు. సరైన సమాధానం ఆప్షన్ బి అబ్సైసిక్ ఆమ్లం. ఈ అబ్సైసిక్ ఆమ్లాన్నే వృద్ధాప్య హార్మోను లేదా ఒత్తిడి హార్మోన్, దీన్ని స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అబ్సైసిక్ హార్మోన్ మూలంగానే ఆకులు కానీ అదేవిధంగా పండ్లు కానీ పక్వానికి అంటే వృద్ధాప్యం రాకుండా ముందే, అంటే ఇవి లేత దశలోనే రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మొక్కకి నష్టం వాటిల్లుతూ ఉంటుంది. అదేవిధంగా మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే, జిబ్బరిల్లిన్లు అనేవి ఇంతకుముందే గమనించినట్టు ఇవి పత్రాలు అదేవిధంగా ఫలాలు ఏర్పడడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అనిషేక ఫలాలు ఏర్పడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా సైటోకైనిన్లు అనేవి కణ విభజనకు ఉపయోగపడుతుంది. ఆక్సిన్లు అనేవి పెరుగుదలకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, కింది వాటిలో మధ్యాముఖం నియంత్రణలో లేని చర్య ఏది? ఆప్షన్ ఏ శ్వాసక్రియ, ఆప్షన్ బి వాంతులు చేసుకోవడం, ఆప్షన్ సి హృదయ స్పందన, ఆప్షన్ డి శరీర సమతాస్థితిని కాపాడడం. సరైన సమాధానం ఆప్షన్ డి శరీర సమతాస్థితిని కాపాడడం. ఎందుకంటే ఈ శరీర సమతాస్థితి అనేది అనుమస్తిష్కం నిర్వర్తించేటటువంటి విధి. ఇక్కడ శ్వాసక్రియ కానీ హృదయ స్పందన కానీ వాంతులు చేసుకోవడం అనేటటువంటి ఈ అనియంత్రిత చర్యలు అనేవి మధ్యాముఖం యొక్క ఆధీనంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, 1905 సంవత్సరంలో బెయిలీస్ మరియు స్టార్లింగ్ అనేటటువంటి శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగం ద్వారా కనుగొనబడినటువంటి మొదటి హార్మోన్ ఏది? ఆప్షన్ ఏ సిక్రీటిన్, ఆప్షన్ బి ఇన్సులిన్, ఆప్షన్ సి ఎడ్రినలిన్, ఆప్షన్ డి థైరాక్సిన్. సరైన సమాధానం ఆప్షన్ ఏ సిక్రీటిన్. ఈ సిక్రీటిన్ అనేటటువంటి హార్మోన్ మొదటిసారిగా కనుగొనబడినటువంటి హార్మోను. దీనివల్లనే హార్మోన్లని పేరు పెట్టడం జరిగింది 1905 సంవత్సరంలో స్టార్లింగ్ అనేటటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే,
సహానుభూత నాడీ వ్యవస్థ ఉత్తేజితమైనప్పుడు శరీరంలో జరిగే మార్పులకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం కాదు? ఆప్షన్ ఏ, కాలేయం నుండి గ్లూకోజ్ విడుదలవుతుంది. ఆప్షన్ బి, హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఆప్షన్ సి, లాలాజల గ్రంథుల స్రావం పెరుగుతుంది. ఆప్షన్ డి, కంటి పాప వ్యాకోచిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ సి, లాలాజల గ్రంథుల స్రావం పెరుగుతుంది. ఇది నిజం కాదు, అంటే ఇది తప్పుగా ఇవ్వడం జరిగింది. సహానుభూత నాడీ వ్యవస్థ యొక్క విధి ఇది కాదు. ఇక్కడ లాలాజల గ్రంథులు స్రావం పెరగడం అనేది సహానుభూత పరనాడీ వ్యవస్థ యొక్క చర్య. ఇక్కడ కాలేయం నుండి గ్లూకోజ్ విడుదలవ్వడం కానీ, హృదయ స్పందన రేటు పెరగడం కానీ, కంటి పాప వ్యాకోచించడం అనేది సహానుభూత నాడీ వ్యవస్థ యొక్క చర్యలుగా మనం గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, నాడీ కణం యొక్క ఆక్సాన్పై మైలిన్ తొడుగు యొక్క ప్రధాన విధి ఏమిటి? ఆప్షన్ ఏ, డెండ్రైట్లు నుండి సంకేతాలను స్వీకరించడం. ఆప్షన్ బి, న్యూరో ట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేయడం. ఆప్షన్ సి, నాడీ ప్రచోదనాల వేగాన్ని పెంచడం. ఆప్షన్ డి, నాడీ కణానికి పోషణను అందించడం. సరైన సమాధానం నాడీ ప్రచోదనాల యొక్క వేగాన్ని పెంచడం. ఇక్కడ నాడీ కణం యొక్క ఆక్సాన్ల పైన ఉన్నటువంటి ఈ మైలిన్ తొడుగు ఏదైతే ఉందో, మైలిన్ తొడుగు ఉండడం వల్లనే నాడీ కణాలలో ఈ ప్రచోదనాలు అనేవి వేగంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, తీగ మొక్కలు ఆధారాన్ని చుట్టుకొని పెరగడం ఏ రకమైన చలనానికి ఉదాహరణ? ఆప్షన్ ఏ, రసాయనిక అనువర్తనం. ఆప్షన్ బి, కాంతి అనువర్తనం. ఆప్షన్ సి, స్పర్శానువర్తనం. ఆప్షన్ డి, గురుత్వానువర్తనం. సరైన సమాధానం స్పర్శానువర్తనం. తీగ మొక్కలలో ఈ తీగలు అనేవి ఆధారాన్ని అంటుకొని పెరుగుతూ ఉంటాయి. అలా పెరగడాన్ని స్పర్శానువర్తనం అంటారు. మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే, పుష్పించే మొక్కలలో కీలాగ్రంపై పడినటువంటి పరాగ రేణువు మొలకెత్తి పరాగనాళాన్ని ఏర్పరిచి అండాశయానికి చేరుకుంటుంది. అలా వెళ్ళడాన్ని రసాయనిక అనువర్తనం అంటారు. ఇక్కడ అదేవిధంగా మొక్కలు కాంతికి అనుగుణంగా పెరగడాన్ని కాంతి అనువర్తనం అని, వేర్లు భూమిలోకి పెరగడాన్ని గురుత్వానువర్తనం అని పిలుస్తూ ఉంటారు.